లేకపోతే ఎంత మంచి సినిమా అయినా ఫ్లాప్ అయిపోతుంది. అలాంటి యాక్టింగ్ గురించి ఈరోజు మన సత్యానంద్ గారు యాక్సెప్ట్ చేసి ఆయన ఒక స్టూడెంట్ని తీసుకున్నారంటే ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఎవరు ఫీల్డ్లోనే ఫెయిలియర్ అనేది లేదు నాకు తెలిసినంత మాత్రం సార్. సో పవన్ కళ్యాణ్ అనండి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆయన ట్రైన్ అయ్యి వెళ్ళారంటారు. కాబట్టి ఇంత మంచి ఆయన ముందుకొచ్చి బ్లెస్ చేస్తున్నందుకు, ట్రైనింగ్ ఇస్తున్నందుకు, ఇప్పుడు స్టూడెంట్స్ ఈ యాక్టర్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీ గురువు గారు యొక్క ప్రెస్టేజ్ యాక్టర్స్ మీద ఉంటుంది. కాబట్టి యాక్టర్స్ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్. అదేవిధంగా ఈ యొక్క జై చిరంజీవి మూవీ మేకర్స్ డైరెక్టర్ చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి అంటే నేను చిరంజీవి గారు వచ్చేస్తున్నారా అనుకున్నాను. ఎందుకంటే ఆ పేరులోనే రాణింపు ఉంది, ఆ పేరులోనే రికగ్నిషన్ ఉంది, ఆ పేరులోనే ఎవరు సపోర్ట్ లేదు మేము చేయగలమని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అలాంటి డైరెక్టర్ గారు ముందుకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అదేవిధంగా అన్నిటికన్నా ఛాలెంజింగ్ ఫీల్డ్ సినీ ఫీల్డ్ అండి, క్రియేటివ్ ఫీల్డ్ సినీ ఫీల్డ్ అండి. ఎందుకంటే ఏ ఫీల్డ్లోని మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనండి, డాక్టర్స్ అనండి, ఇంజనీర్స్ అనండి ఛాలెంజింగ్ ఉంటుంది కానీ చిన్న రిస్క్. కానీ ఇక్కడ మూవీ ఫీల్డ్లోనే ఏంటంటే టోటల్గా మీ క్రియేటివ్నెస్ చూపించి ఎలాగ యూ మేక్ అ డిఫరెన్స్ అన్నదే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్. సో అంతే ప్రొడ్యూసర్ గారు సార్ మల్లేష్ గారు ఎంత ముందు జగదీష్ గారు మల్లేష్ గారికి ఫస్ట్లీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్. ఏ మంచి పంచాయతీ ముందు ప్రొడ్యూసర్స్ రావాలి, ఈయన ముందుకొచ్చి మనస్ఫూర్తిగా ఇద్దరు బ్రదర్స్ లాగే ఉన్నారు. సో ఇదే కాదు వీళ్ళిద్దరూ చాలా సినిమాలు తీయాలి బ్రదర్స్ లాగే. చిరంజీవి గారిని డైరెక్టర్ కింద పెట్టి మన సత్యానంద్ గారు హెల్ప్ తీసుకొని ఈ యొక్క యూనిట్ కెమెరామ్యాన్లు అనండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ఎవ్రీ వన్ ఈజ్ అ వెరీ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. కెమెరామ్యాన్ గారు ఇప్పుడు చెప్తున్నారు నేను ఎన్ని మూవీస్ చేశాను, ఆఖరికి అసెంబ్లీ ఆల్సో ఈజ్ హోల్డింగ్ ఇట్. సో ఇంత మంచి యూనిట్ ఉన్నందుకు అన్నిటికంటే ముఖ్యమైనది పేరు చూస్తే నేను ఈ మధ్యన మీరు చూస్తున్నారు చాలా ఛానల్స్ వచ్చేసాయి, మీరు నెట్ అనండి నెట్ఫ్లిక్స్ అనండి ఏదైనా, కానీ మేము ఎలా సెలెక్ట్ చేస్తామంటే మూవీని పేరు బట్టే సెలెక్ట్ చేస్తాం. నేను ఎవరు అన్నది వెరీ క్రియేటివ్ నేమ్, ఇది మనం అందరూ ప్రశ్నించవలసిన విషయం. నేను ఎవరు? సో ఈ మూవీ అలాగే పర్సనల్గా తీసుకొని చూద్దాం. ఈ సినిమాలో డైరెక్టర్ గారు నేను ఎవరని ఎలా చూపించారని చెప్పడానికి ఒక మంచి మూవీ తీస్తున్నారు. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఇన్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్, ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు బ్లెస్ అండ్ సపోర్ట్ దిస్ యూనిట్ ఫర్ గ్రేట్